ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు రామకృష్ణ. నేత్ర సీడ్స్ లో రాయలసీమ మొత్తం చూసుకుంటాను. ఇక్కడ సురేష్ వచ్చేసి శాంతినగర్, ఐజా, గద్వాల మార్కెట్ చూసుకుంటాడు. మీ పేరు చెప్పండి. నా పేరు శేషన్న. శేషన్న. ఏ ఊరు? సాతర్ల గ్రామం. సాతర్ల మండలము? ఇటుకేల మండలం. ఇటుకేల మండలం. డిస్టిక్ జోగులాంబ గద్వాల జిల్లా. ఫోన్ నెంబర్ చెప్పండి. 8247539294. ఏ రకం మిరప వేశారన్న? నేత్ర సీడ్స్ వారి సహానా. ఎన్ని ఎకరాలు వేశారు? 1 ఎకరం వేసినాను. 1 ఎకరం వేశారు. ఎట్లుందని వెరైటీ? ఈ వెరైటీ జబర్దస్త్ ఉందన్న. ఈ కాపు విషయంలో మాత్రం వేరే వెరైటీలు వేసినప్పుడు చాలా లాంగ్ పడుతుండే కాపు, కానీ ఈ వెరైటీ మాత్రం చాలా దగ్గర పడుతుంది. పెట్టుబడి కూడా దీనికి చాలా తక్కువ ఉంది. పోయినసారి మేము 1,50,000 వరకు పెట్టుకున్నాం ఎకరాకి. ఈసారి వచ్చేసి 70,000 లోపలనే మాకు పెట్టుబడి వచ్చింది. అయితే మార్కెట్లో కూడా ఇది తీసుకెళ్ళినాను ఫస్ట్ కొత్త కోసి. మార్కెట్లో 10 క్వింటాలు వచ్చింది నాది తూకము. అయితే ఈ మిరపకాయ వచ్చేసి జంప్ ఉండడం వల్ల, కలర్ ఉండడం వల్ల నాదే హైయెస్ట్ రేట్ పలికింది మార్కెట్. మిగతా రకాల కంటే నాదే హైయెస్ట్ పలికింది. ఎంత పోయిందన్న కింద? నాది 15,000 పోయిందన్న. కింద 15,000 పోయింది. అంటే జబర్దస్త్ అంటే నీకు ఈ వెరైటీలో ఎట్లా ఈ గుణం ఎట్లా అనిపిస్తుంది అంటావు? అంటే తెగులు ఆశించడం లేదన్న దీన్ని. ఏ తెగులు రావడం లేదు, బ్లాక్ ట్రిప్స్ కానీ ఏది రావడం లేదు. తూకాలు బాగున్నాయి. ఒక కాయలు వచ్చేసి 80 విత్తనాల వరకు ఉన్నాయి కాయలు. అందుకోసం మార్కెట్ లో కూడా అధిక రేటు పోయింది. అన్ని విధాలుగా బాగుందన్న. రైతులు ఖచ్చితంగా దీన్ని వేసుకోవచ్చు. అన్న మీ ఊర్లో ఎవరైనా వేసారా? వేసినారన్న, ఒక 3 వేసినారు నా సరిత. అన్న పేరు ఏం పేరు? అన్న పేరు రవి. మీరు ఎన్ని ఎకరాలు వేసారన్నా? మేము 2 ఎకరాలు 2 ఎకరాలు వేసారు. ఎట్లుందన్న వెరైటీ సహానా? వెరైటీ చాలా మంచిగా ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ కోతనే తీసినాం, ఇది 2వ కోత. చెట్లు అడ్డమని తూకానికి ఫుల్ తూకానికి అడ్డమని. ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు తెంపారు? ఫస్ట్ కటింగ్ 13 క్వింటాలు. 13 క్వింటాలు. మార్కెట్ రేట్ ఎట్లా పోయిందన్న మీది కూడా? మంచిగా పోయింది రేటు. 15,500 15,500 దాకా పోయింది. అన్న మన సాయిరామ్ సీడ్స్ నుంచి వెంకటేశ్వర గారు వచ్చినారు, మాట్లాడండి. నమస్కారం అన్న. మన సాయిరామ్ ఆగ్రో శాంతినగర్ నుంచి వచ్చాము. మన షాప్ వచ్చేసి ఐజాల కానీ, శాంతినగర్ కానీ, గద్వాల కానీ ఉన్నాయన్న. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది? వెరైటీ చాలా మంచిగా ఉందని. ఏ దేశమన్నా? ఈ నేత్రవారి సీడ్స్ సహానా. ఏ విధంగా అనిపిస్తుంది అన్న మీకు? పోయినసారి వేసారు కదా, దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం? వెరైటీ చాలా మంచిగా ఉందన్న. చాలా మచ్చ తక్కువ ఉంది. వెరైటీ కూడా చాలా మీరు కాపు కోత కోసినాం, 2వ కోత కూడా చెట్లు అడ్డమన్నాయి. తూకాలు ఎక్కువ. మీకు ట్రిప్స్ కానీ అన్ని విధాలుగా చాలా మేలు. ట్రిప్స్ తట్టుకుంటుంది కదా. రైతులందరూ వేసుకోవచ్చా అని దీన్ని? మనం చెప్పుకొని అమ్ముకోవచ్చా? బంగారు లెక్క. ఇదండి రైతు యొక్క అనుభవం, మన డిస్ట్రిబ్యూటర్ గారి అనుభవము. ఈ వెరైటీకి మేజర్ గా దగ్గర కాపు ఉంటుంది, తెగులను తట్టుకుంటుంది, బ్లాక్ సిప్ బాగా తట్టుకుంటుంది, వైరస్ తెగులను తట్టుకుంటుంది. మార్కెట్ లో రేటు కూడా బాగా పలుకుతుంది. మీరు కూడా 2025లో ఈ రకం వేసుకొని నేత్ర సీడ్స్ వారి సహానా వేసుకొని అధిక దిగుబడి పొందాల్సిందిగా కోరుచున్నామండి. నేత్ర సీడ్స్ వారి